Sir, how different is practice in India versus practice in abroad? ఇంతకుముందు యూకే కొద్దిగా కామన్గా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు మధ్యలో ఓపెన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు కూడా చాలా టైట్ అయిపోయింది అనమాట యూకే కూడా, బికాస్ లాట్ ఆఫ్ ప్రొటెస్ట్ ఫ్రమ్ ద లోకల్స్ దట్ బయట నుంచి వస్తున్నారు అని చెప్పి. ఎండ్ ఆఫ్ ది డే నేర్చుకునేది ఈ చేతుల్లో ఉంటుంది, నువ్వు ఎంత కష్టపడి నేర్చుకుంటావో నోబడీ కెన్ స్టాప్ యూ. సార్, ఎంత కాదనుకున్నా కొంచెం పియర్ ప్రెషర్ అనేది ఉంటుంది కదా సార్. సో హౌ డూ యూ థింక్ స్టూడెంట్స్ షుడ్ కోప్ విత్ ద పియర్ ప్రెషర్? ఎంటైర్లీ స్టడీయింగ్ ఆల్మోస్ట్ ఆల్ 25 to 26 సబ్జెక్ట్స్. సో దేర్ ఆర్ టైమ్స్, కొన్ని రోజులు నిద్ర కూడా పోని రోజులు ఉంటాయన్నమాట, ఎస్పెషలీ ఎగ్జామ్స్ ముందు. నువ్వు బైపీసీ తీసుకోరా, నువ్వు బైపీసీ తీసుకో, ఎంబీబీఎస్ వచ్చేస్తుంది, సీట్స్ చాలా పెరిగాయి, ఇప్పుడు గవర్నమెంట్ సీట్స్ కూడా చాలా ఉన్నాయి, ఫినిష్ చేసే 5 yearsలో అయిపోతుంది, బయటకు వచ్చాక నువ్వు కన్సల్టేషన్ ఫీజే నీకు 500 వస్తుందిరా, ఈజీగా 600-700 పెంచుకుంటూ వెళ్ళొచ్చు. హీస్ డెడికేటింగ్ హిస్ లైఫ్. ఏ డాక్టరు కూడా ఏ పేషెంట్కి కావాలని చెడు చెయ్యరు, మనీ కోసం ఈ బ్రాంచ్ తీసుకుంటారు అనుకుంటారు. నో, ఐ రియలీ డోంట్ థింక్ any doctor would actually choose a branch just for the sake of money. Andariki namaskaram. I'm Dr. Sneha, consultant pathologist. Today we have a guest who established his own pathway into the field of medicine without any family background. So ivala manamu manto unna atiti ento ప్రేరణనిచ్చే వ్యక్తి. తనకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా మెడికల్ ఫీల్డ్లోకి వచ్చి ఎంబీబీఎస్ చేసి తర్వాత స్పెషలైజేషన్ జనరల్ సర్జరీ చేసి తనకి ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత ఎదుర్కొన్న ట్రబుల్స్ ఏంటి, దాన్ని ఎలా ఓవర్షూట్ చేశారు, మనతో పంచుకోవడానికి వచ్చారు డాక్టర్ చిల్లకూరు అవినాష్ రెడ్డి గారు. లెట్స్ వెల్కమ్. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, మీరు ఈ ఫీల్డ్ ఎంచుకోవడానికి, ఈ ఫీల్డ్లోకి రావడానికి హౌ డిడ్ ఇట్ ఆల్ స్టార్ట్? సో ఇఫ్ యూ కెన్ షేర్ విత్ us, ఇట్ విల్ బీ గ్రేట్ సార్. డెఫినెట్లీ మేడం. ముందుగా మా ఫ్యామిలీలో చాలామంది పేషెంట్స్ ఉండేవాళ్ళండి. మా గ్రాండ్ మదర్ కానివ్వండి, మా గ్రాండ్ ఫాదర్ కానివ్వండి, ఎర్లీ ఏజ్లోనే డయాబెటిక్స్. సో వాళ్ళని చూసి ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఇంట్లో మన ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉంటే బాగుండు అని చెప్పి. సో దట్ వాజ్ అ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. ఆ విధంగా ఒకసారి మెడికల్లో సీట్ రావడం అనేది వచ్చిన తర్వాత మై డాడ్ హ్యాడ్ సపోర్టెడ్ మీ రియలీ హార్డ్ టు బ్రింగ్ మీ టు దిస్ స్టేజ్, అండ్ ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు హిమ్, ఎస్పెషలీ ఫర్ బ్రింగింగ్ మీ టిల్ హియర్. సార్, మీరు ఎంబీబీఎస్ చూస్ చేసుకోవాలని మీరు ఫ్యామిలీలో ఉన్న వాళ్ళని చూసి అనుకున్నారా, లేకపోతే అకాడమికలీ మీకు ఇంట్రెస్ట్ ఉండిందా బయాలజీ పైన, సైన్సెస్ పైన? యాజ్ సచ్ టు బి వెరీ ఆనెస్ట్, నాకు పర్టికులర్గా ఆ పర్టికులర్ సబ్జెక్ట్ అండ్ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ లాంటిది ఏమీ లేదండి. హౌఎవర్ జస్ట్ సీయింగ్ అవర్ ఫ్యామిలీ, నాకు ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు కూడా ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఎట్ ఒక న్యూస్ పేపర్ అనేది టేబుల్కి అవతల వైపు ఉన్నప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చదవడానికి. సో అలానే ఐ ఆల్వేస్ ఫెల్ట్ ద లైఫ్ ఆఫ్ డాక్టర్ ఇస్ గోయింగ్ టు బి లైక్ దట్, అండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ అ డాక్టర్. ఓకే సార్, దట్స్ గ్రేట్. సో ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు మీరు డిడ్ యూ హ్యావ్ ఎనీ special interest towards a particular field of specialization, sir? How did it go, your MBBS days and all? ఓకే, ఎంబీబీఎస్ డేస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మోస్ట్ ఆఫ్ ద టైం ఏమవుతుందంటేనండి, ఇంటర్మీడియట్ అయిపోయాక ఒకలాంటి స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ నుంచి బయటపడతాం అనమాట. సో ఇనీషియల్గా అదంతా కూడా ఒక మ్యాజికల్ వరల్డ్ లాగా అనిపించేది. ఒకటేసారి ఆ స్ట్రెస్ నుంచి బయటకు వచ్చి ఎంబీబీఎస్ సీట్ కొట్టడం అనేది దట్స్ అ బిగ్ థింగ్ యాక్చువల్లీ. సో ఒకసారి వచ్చినాక ఏమవుతుంది అంటే సడన్గా మనకు ఆ ఫ్రీడమ్ అనేది వస్తుందన్నమాట. సో యూ విల్ స్టార్ట్ ఎంజాయింగ్ లైఫ్. సో నిదానంగా ఒక్కొక్కసారి మనకు ఇయర్ బై ఇయర్ వెళ్ళే కొద్దీ మనకు ఎంత కష్టం అనేది తెలుస్తూ వస్తుంది అనమాట. సో అలా వన్స్ యూ గెట్ యూస్ టు దాట్, మనకు స్లోగా కొన్ని సబ్జెక్ట్స్లో ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అవుతుంది. సో అలాగే నాకు జనరల్ సర్జికల్ ఫీల్డ్లో చాలా ఇంట్రెస్ట్ ఉండిందండి. అప్పట్లో నాకు ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బికమ్ అ న్యూరో సర్జన్ అనమాట. సో అలాగే ఒకసారి ఇంట్రెస్ట్ డెవలప్ అయిన తర్వాత మనకు అంతా ఎంబీబీఎస్ ఫినిష్ చేసుకొని మళ్ళీ పీజీ ఎంట్రన్స్లో ప్రిపేర్ అవ్వడము, దట్ ఈస్ ఆల్సో అన్ అదర్ వెరీ మచ్ స్ట్రెస్ఫుల్ ఫేజ్ అనమాట. సో అంతా అయిన తర్వాత స్లోగా ఏమవుతుందంటే ఇనీషియల్గా మనం ఒక స్పెషాలిటీ చూస్ చేసుకుంటాం, బట్ అప్పటికి వీఆర్ నాట్ రెడీ టు చూజ్ ఇట్. ఎందుకంటే వీ రియలీ డోంట్ నో ద డెప్త్ ఆఫ్ దట్ పర్టికులర్ స్పెషాలిటీ. చూడడం వేరు, అందులోకి దిగి చేయడం వేరు అనమాట. సో ఎప్పుడైతే మనం ఆ పర్టికులర్ స్పెషాలిటీస్లో కొన్ని రోజులు వర్క్ చేస్తామో మనకు ఇది అసలు మనం ఎంతవరకు ఇష్టపడుతున్నాం అనేది క్లారిటీ అనేది అప్పుడు వస్తుంది. సో దానివల్ల మనకు ఆ చాయిసెస్ అనేది లేటర్ స్టేజెస్లో మనం మారడానికి కూడా అవకాశాలు ఉంటాయండి. సో ఎంబీబీఎస్ చేస్తున్నప్పుడు మీకు వాట్ వర్ యువర్ డిస్ట్రాక్షన్స్ ఫ్రమ్ అకాడమిక్స్, సార్? బికాస్ వీ సీ దట్ జనరల్గా ఇప్పుడు కూడా there are people who get addicted to many things because there are so many addictions and distractions also. So what is your take on it, sir?
how good, how disciplined the students should be, so that they are both entertaining and de-stressing themselves. Also, they are academically not going out of the track. డెఫినెట్లీ ఇప్పుడు డిస్ట్రాక్షన్స్ అనేవి ఖచ్చితంగా ఉంటాయండి. ఫర్ మీ, ఇన్ మై సినారియో ఇట్ వాజ్ ఎంటైర్లీ స్పోర్ట్స్. సో ఐ వాజ్ అ బిగ్ టైమ్ క్రికెట్ ఫ్యాన్ అండ్ ఈవెన్ నౌ ఐఎమ్ అ బిగ్ టైమ్ క్రికెట్ ఫ్యాన్. సో నాకు ఈ స్పోర్ట్స్ అనేది ఒక అడిక్షన్ లాంటిది ఉండేది, ఎస్పెషలీ క్రికెట్ ఆడడం, బ్యాడ్మింటన్ ఆడడము. హవెవర్ ఐ మేడ్ ష్యూర్ దట్ డింట్ ఎఫెక్ట్ మై స్టడీస్. ఏంటి అంటే డీస్ట్రెస్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మెడిసిన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ స్ట్రెస్ఫుల్ సబ్జెక్ట్. ఎందుకంటే యూఆర్ లిటరలీ ఫర్ 6 years యూఆర్ ఎంటైర్లీ స్టడీయింగ్ ఆల్మోస్ట్ ఆల్ 25 to 26 సబ్జెక్ట్స్. సో దేర్ ఆర్ టైమ్స్, కొన్ని రోజులు నిద్ర కూడా పోని రోజులు ఉంటాయన్నమాట, ఎస్పెషలీ ఎగ్జామ్స్ ముందు. ఈ స్ట్రెస్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఈజీ టు కోపప్. అలాంటి స్ట్రెస్ని కోపప్ అవ్వాలి అంటే ఖచ్చితంగా డీస్ట్రెస్ అవ్వడానికి ఏదో ఒక అదర్ అవగేషన్స్ అనేది ఉండడం ఇంపార్టెంట్. సో ఏదైనా కూడా ఒక లిమిట్లో ఉండాలి. దట్ షుడెంట్ ఎఫెక్ట్ యువర్ ప్రైమరీ స్టడీస్ కదా. సార్, ఎంత కాదనుకున్నా కొంచెం పియర్ ప్రెషర్ అనేది ఉంటుంది కదా సార్. సో హౌ డూ యూ థింక్ స్టూడెంట్స్ షుడ్ కోప్ విత్ ద పియర్ ప్రెషర్? వాళ్ళు చేస్తున్నారు అయినా వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి, నేను చేయట్లేదు అయినా నాకు తక్కువ మార్క్స్ వస్తున్నాయి టైప్ ఆఫ్ ట్రామాలో వెళ్ళిపోయి పీపుల్ యాక్చువల్లీ స్టార్ట్ డ్రిఫ్టింగ్ అపార్ట్ ఫ్రమ్ స్టడీస్ అండ్ గోయింగ్ ఇన్ టు అడిక్షన్స్ టైప్, the current scenario. Yes. So how do you think medical students should actually cope with this peer pressure and still stay in their own terms, as in not to get distracted? It's okay, even marks వాళ్ళతో కంపేర్ చేసుకోకపోయినా ఐఎమ్ ఫైన్ ఇన్ మై ఓన్ ప్లేస్ అని వాళ్ళు ఎలా అనుకోవాలనుకుంటారు సార్? వాట్ ఈస్ యువర్ టేక్? సో ఇప్పుడు పియర్ ప్రెషర్కి వచ్చేసరికి వన్ షుడ్ ఆల్వేస్ రిమెంబర్, ఇది ఇనిషియల్ స్టేజెస్ ఆఫ్ యువర్ మెడిసిన్ కెరియర్, ఓకేనా? సో ఈరోజు చదివి మార్క్స్ టాపర్ అయిపోయినంత మాత్రాన రేపు ఒక్కసారి ప్రాక్టీస్లోకి వచ్చిన తర్వాత యూ మే నాట్ టాప్ ద ప్రాక్టీస్. ఆల్ దిస్ ఇస్ వెరీ మచ్ టెంపరరీ. చదవడం వేరు, ప్రాక్టీస్ చేయడం వేరు. సో ఇనీషియల్ స్టేజెస్లో ఈ చదువు దగ్గరకు వచ్చేసరికి కపుల్ ఆఫ్ పీపుల్ ఆర్ రియల్లీ టాలెంటెడ్. ఒక్కసారి చదివితే వాళ్ళకి ఎప్పటికీ గుర్తుంటుందన్నమాట. సో దే టెన్ టు స్పెండ్ వెరీ లెస్ టైం. అట్లా అని చెప్పి ఇప్పుడు వాళ్ళు తక్కువసేపు చదువుతున్నారు అయినా బాగా వస్తున్నాయి, నేను ఎక్కువసేపు ఇంత కష్టపడుతున్నా నాకు రావట్లేదు. నో, దే ఆర్ గిఫ్టెడ్ దట్ వే. సో అందరూ ఒకటేలాగా చదవాలని ఏం లేదండి. ఎండ్ ఆఫ్ ది డే యూ నీడ్ టు పుట్ ఇన్ యువర్ ఎఫర్ట్స్, కమ్ అవుట్ విత్ ఫ్లయింగ్ కలర్స్ and then decide your branch and then come into the practice in that branch. That is where your future is going to be decided, not in your MBBS days, neither not in your post graduation days. I have seen many people who used to struggle during MBBS. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ టైంలో కూడా చాలా మందిని చూశాను స్ట్రగుల్ అవుతూ కూడా. హవెవర్ దే ఆర్ డూయింగ్ రియలీ వెల్ ఇన్ ద క్లినికల్ ప్రాక్టీస్ ఇప్పుడు. దెన్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్? బికాస్ దే చేంజ్ విత్ టైమ్, దే అడాప్ట్ అవ్వడం అనేది మెడికల్ ఫీల్డ్లో చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో వెల్ సెడ్ సార్. మూవింగ్ ఆన్, ఐ జస్ట్ వాంట్ టు నో, అసలు పీజీ ఎంట్రన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత కొందరు కోచింగ్ తీసుకుంటారు, కొందరు కోచింగ్ తీసుకోకుండా కూడా ప్రిపేర్ అవుతారు, కొందరికి ఫస్ట్ అటెంప్ట్లో వచ్చేస్తుంది, కొందరు 2-3 అటెంప్ట్స్ కూడా రాస్తూ ఉంటారు టిల్ దే వాంట్ దేర్ ఫేవరెట్ బ్రాంచ్. సో వాళ్ళు ఆ టైంలో స్ట్రెస్ ఉంటుంది. కొందరికైతే ఇఫ్ ఇట్ ఈస్ గర్ల్స్ దే విల్ హ్యావ్ అ ప్రెషర్ ఆఫ్ గెటింగ్ మ్యారీడ్ ఆల్సో. సో ఇలా వెళ్తున్న ప్రాసెస్లో సార్, హౌ డిడ్ యూ cope up with your PG entrance preparation and that pressure? నాది పోస్ట్ MBBS లిటరలీ ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ 3 years నేను ప్రిపరేషన్ ఫేజ్లో ఉండానండి. బికాజ్ ఐ వాజంట్ ష్యూర్ అబౌట్ ద సర్జికల్ స్పెషాలిటీ ఐ వాంటెడ్. MBBS టైంలో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ అ న్యూరో సర్జన్. వన్స్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్, I always felt because I have to become a neurosurgeon, I have to be a general surgeon first. So general surgery was my initial choice. At the same time, I was very particular. లేదు, నాకు పలానా సీటు ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితేనే చేస్తాను అనేది కూడా ఒకనొక టైంలో ఐ వాజ్ హెల్ బెల్ట్ ఆన్ ఇట్. అండ్ దెన్ హవెవర్ ఐ కుడెంట్ మేక్ ఇట్ ఇన్ టు సెంట్రల్ ఇన్స్టిట్యూట్. నిమ్మాన్స్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉండింది నాకు, న్యూరో సర్జరీ అక్కడి నుంచి చేయాలి అని చెప్పి. హవెవర్ ఐ కుడెంట్ మేక్ ఇట్. బట్ దెన్ చెప్పాలంటే ఇట్ వాజ్ అ కైండ్ ఆఫ్ కాంప్రమైజ్. బట్ దెన్ ఐ వాజ్ వెరీ హ్యాపీ. ఓకే ఫైన్, ఐఎమ్ డూయింగ్ జనరల్ సర్జరీ, నాకు ఇంకొక ఛాన్స్ ఉంది న్యూరో సర్జరీ చేయడానికి అని చెప్పి ఐ హ్యాడ్ టు కాంప్రమైజ్. ఇన్ఫ్యాక్ట్ అప్పట్లో నాకు కాంప్రమైజ్ అనిపించింది. బట్ నౌ ఇఫ్ ఐ లుక్ బ్యాక్ ఎట్ ఇట్ ఐఎమ్ వెరీ హ్యాపీ బీయింగ్ అ జనరల్ సర్జన్. సో ఈ పీజీ ఎంట్రన్స్ టైంలో ఏమవుతుందంటే ఈ స్ట్రెస్ అనేది కూడా చాలా లెవెల్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సబ్జెక్ట్ ఆఫ్ చాయిస్ రావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ ఆఫ్ చాయిస్ రావాలి, ఆ తర్వాత స్టేట్ ఆఫ్ చాయిస్ రావాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కడో అస్సాంకి వెళ్ళి చేయాలంటే చాలా కష్టం.
సో మల్టిపుల్ థింగ్స్ ఉంటాయండి ఇందులో. అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు అమ్మాయిలకి ఇంకా వేరే ప్రెషర్స్ కూడా ఉంటాయి, ఇంట్లో మ్యారేజ్, ఈ స్ట్రెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో దట్ ఈస్ వై ఒకసారి ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత గెట్ యువర్ థింగ్స్ ప్రయారిటైజ్డ్. ఓకే, ఈ పర్టికులర్ బ్రాంచ్ కావాలి అంటే ఈ పర్టికులర్ బ్రాంచ్ కావాలి, ఎందుకు కావాలి అనేది మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి, తెలుస్తుంది ఎందుకు కావాలి. ఎయిదర్ ఫైనాన్షియల్స్ ఇన్వాల్వ్డ్, ఓకే మనీ ఈ బ్రాంచ్లో ఎక్కువ ఉందా, అందరు ఏమనుకుంటారు మనీ కోసం ఈ బ్రాంచ్ తీసుకుంటారు అనుకుంటారు. నో, ఐ రియలీ డోంట్ థింక్ ఎనీ డాక్టర్ వుడ్ యాక్చువల్లీ చూస్ అ బ్రాంచ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ ఇన్వాల్వ్డ్. ఇంట్రెస్ట్ ఒకటి, పర్సనల్ లైఫ్ ఒకటి, ఎట్ ద సేమ్ టైం వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఒకటి. ఒకప్పుడు మోస్ట్ ఆఫ్ ద బ్రాంచెస్ ఎలా ఉండేది అంటే ఎవరు తీసుకోనప్పుడు అవి మిగిలిపోయి ఉండేవి. అదే ఇప్పుడు ఎర్త్ గ్లోబ్ అనేది రౌండ్గా ఉంటుంది. అలానే ప్రతి బ్రాంచ్, ప్రతి ఫీల్డ్ కూడా టైం సైకిల్లో ఒక స్టేజ్ వస్తుంది వేర్ ఆల్ ఆఫ్ అ సడన్ ఎవ్రీబడి వాంట్స్ టు టేక్ అప్ దట్ బ్రాంచ్. ఫర్ ఎగ్జాంపుల్, ఎట్ ద టైమ్ ఆఫ్ మై ఎంట్రన్స్ ఇట్ వాజ్ ఆర్థోపెడిక్స్, ఇట్ వాజ్ రేడియాలజీ, ఆఫ్టర్ దట్ ఇట్ ఇస్ గాన్ టు జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఇప్పుడు డర్మటాలజీ. పోను ఎలా ఎవాల్వ్ అవుతుందంటే రేపన్న రోజు కన్సిడరింగ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్, ఎస్పెషలీ వైలెన్స్ అగేన్స్ట్ డాక్టర్స్, స్లోగా పాత్ ఇస్ బీయింగ్ మోర్ ఇన్క్లైన్ టువర్డ్స్ ద నాన్ క్లినికల్ సైడ్. ఎందుకంటే ఇవాళ రేపు మనకు ప్రీ అండ్ పారా క్లినికల్స్లో స్టాఫ్ది కూడా అక్యూట్ షార్టేజ్ ఉంది. అండ్ నవడేస్ ద ట్రెండ్ హాస్ చేంజ్డ్. పీపుల్ వాంట్ పీస్ ఆఫ్ మైండ్ మోర్ దెన్ మనీ. పీపుల్ వాంట్ బ్యాలెన్స్డ్ లైఫ్. పీపుల్ వాంట్ టు స్పెండ్ టైమ్ విత్ దర్ ఫ్యామిలీ. సో సార్, కమింగ్ టు మనకి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ చూస్ చేసుకోవడం సీట్ కరెక్టా, ప్యాషన్ని ఫాలో అవుతూ చూస్ చేసుకోవడం కరెక్టా? మీరు ఏది సజెస్ట్ చేస్తారు సార్? అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఇండివిజువల్, మారుతూ ఉంటుంది పరిస్థితిని బట్టి. బట్ మనం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా సార్ ఒక సీట్ తీసుకునేటప్పుడు. ఎంబీబీఎస్ తీసుకునేటప్పుడు అది వేరు, డాక్టర్ అయిపోతాం. కానీ ఇప్పుడు ఒక సీట్ నేను పెథాలజీ తీసుకోవాలనుకున్నప్పుడు ఇట్ వాజ్ లైక్ నేను even if I'm going to marry another person who is a clinical person, then I can take care of నేను పిల్లల్ని చూసుకోవడానికైనా ఈవినింగ్ టైం ఫ్రీగా ఉండడానికైనా I can manage అనుకున్నాను. అండ్ ఆల్సో గవర్నమెంట్ కాలేజ్లో వస్తుంది కదా తీసుకుందాము, దట్ వాజ్ ఆల్సో వన్ పుల్లింగ్ ఫ్యాక్టర్. అలా ఉండింది. సో దట్ వాజ్ మై థాట్. సో అలాగా మీరు ఏది చేసుకున్నారు సార్ చూస్ చేసుకునేటప్పుడు స్పెషాలిటీ? అండ్ ఆల్సో మీరు ఏం అడ్వైస్ చేస్తారు ఇప్పుడు పీజీ కౌన్సిలింగ్ ఒకవేళ వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఇలాంటి డైలమాలో ఉంటే మీరు ఏది సజెస్ట్ చేస్తారు? ఎలా తీసుకోవడం కరెక్ట్ అంటారు మీ ఉద్దేశం? ఫస్ట్ గెట్ యువర్ ఇంట్రెస్ట్. ఓకే, ఒక పలానా బ్రాంచ్ తీసుకుంటున్నాను అంటే ఎందుకు తీసుకుంటున్నాను, నాకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది ఆ బ్రాంచ్లో. ఓకే, తీసుకున్నాక నేను యాక్టివ్గా పర్సూ చేయగలుగుతానా లేదా, ఆ బ్రాంచ్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి. ఫైనాన్షియల్స్ ఇస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ ఇట్, అంతే. నన్ను అడిగితే అదొక చిన్న మైనర్ పార్ట్. ఓకేనా? సో డోంట్ గో బై ద ఫైనాన్షియల్స్. ఇప్పుడు బయటకు వచ్చాక మీరు ఎక్కడ తిరిగి ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నారు? ఈజ్ ఇట్ గోయింగ్ టు బి యువర్ హోమ్ టౌన్? ఆల్వేస్ ప్రాక్టీసింగ్ ఎట్ యువర్ హోమ్ టౌన్ అంటే ఏ ప్లేస్కి అయితే చెందుతారో ఆ ప్లేస్లో ప్రాక్టీస్ చేయడం అనేది రిలేటివ్లీ ఈజీ. ఇప్పుడు ఆ ప్లేస్లో ఉన్న పరిస్థితి ఏంటి? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎండ్ బ్రాంచెస్ ఉంటాయి, సూపర్ స్పెషాలిటీ బ్రాంచెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక సర్జికల్ ఆంకాలజిస్ట్ని తీసుకొచ్చి 3 టైర్ 2 టైర్ ప్లేస్లో పనిచేయమంటే పనిచేయడం కష్టం. సో ఇప్పుడు ఒక రేడియేషన్ ఆంకాలజిస్ట్ని తీసుకొని వచ్చి 2 టైర్ 3 టైర్ ప్లేసెస్లో ఫెసిలిటీస్ లేకపోతే పనిచేయడం కష్టం. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేస్, ఎక్కడ తిరిగి వచ్చి పని చేయాలి, మీకు ఎంత ఆ ఫీల్డ్లో ఎంత ఇంట్రెస్ట్ ఉంది. అండ్ దెన్ ఆఫ్టర్ ఆల్ దిస్ థింక్ అబౌట్ ద ఎకనామిక్స్, ఫైనాన్షియల్స్ గురించి అప్పుడు ఆలోచించాలి. ఎట్ ద సేమ్ టైం మీకు నచ్చిన బ్రాంచ్ వస్తుంది కానీ నచ్చని ప్లేస్లో వస్తుంది, ఎంతవరకు ఒక నా వేరే ప్లేస్లో నాకు పర్టికులర్ బ్రాంచ్ వస్తుంది, ఫీల్డ్ ఆఫ్ మై చాయిస్ ఉంది కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ వేరే స్టేట్లోకి వెళ్ళి అక్కడ స్ట్రగుల్ అవ్వడం ఎంతవరకు జస్టిఫైడ్? జస్ట్ సారీ టు ఇంటరప్ట్ సార్, ఇప్పుడు ప్లేస్ వాళ్ళకి ముందు నచ్చకపోవచ్చు కానీ 3 years కదా సార్ కెరియర్ కోర్స్ అది మనకి, ఆ ప్రాసెస్ లో నచ్చచ్చు. సో జస్ట్ బేస్డ్ ఆన్ ప్లేస్ మనం తీసుకోవడానికి కూడా లేదు కదా. ఖచ్చితంగా ఒక ప్లేస్ లో వస్తుంది అంటే మీరు ఆ ప్లేస్ తీసుకునే ముందు ఖచ్చితంగా అన్ని రకాల ఎంక్వైరీ అనేది చేయాలి. ఎందుకంటే ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ అండ్ బ్లంట్ అబౌట్ దిస్, దేర్ ఇస్ లాట్ ఆఫ్ టాక్సిసిటీ. ఎగ్జాక్ట్లీ, ఐ వాంటెడ్ టు ఆస్క్ వర్క్ ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుంది పోస్ట్ గ్రాడ్యుయేట్ లైఫ్లో. ఎంబీబీఎస్ అంతా వేరు, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చేసరికి వేరు. దెర్ ఆర్ ప్లేసెస్ వేర్ పీపుల్ డోంట్ గెట్ టు స్లీప్ ఫర్ 36 hours ఇన్ అ రో. సో అలాంటి ప్లేస్లో మీకు ఫీల్డ్ ఆఫ్ చాయిస్ వచ్చింది కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి డూ యూ వాంట్ టు స్పాయిల్ యువర్ హెల్త్, డూ యూ వాంట్ టు స్పాయిల్ యువర్ మెంటల్ హెల్త్? ఓకే, ఎట్ ద కాస్ట్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ డిగ్రీ. ఇఫ్ యూఆర్ హ్యాపీ ఇన్ గెటింగ్ దట్ డిగ్రీ అండ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ గోయింగ్ ఆల్ త్రూ ఆల్ దిస్, వెల్ అండ్ గుడ్, go ahead. But now I think really the times have changed.
ఇంతకు ముందులాగా పీపుల్ ఆర్ నాట్ హెల్ బెల్ట్. ఓకే, నాకు పలానా బ్రాంచ్ వచ్చింది కానీ ఐ నీడ్ పీస్ ఆఫ్ మైండ్. ఎండ్ ఆఫ్ ది డే నేర్చుకునేది నీ చేతుల్లో ఉంటుంది. నువ్వు ఎంత కష్టపడి నేర్చుకుంటావో నోబడీ కెన్ స్టాప్ యూ. సో దట్ వే యూ నీడ్ టు బి వెరీ క్లియర్. బ్రాంచ్ ఆఫ్ చాయిస్, ప్లేస్ ఆఫ్ చాయిస్, అండ్ ఫైనాన్సెస్ also play a major role actually, but however the finances are going to come in last. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తుంది, అప్పటికి ఎంబీబీఎస్ అయ్యే టైంకి ఆల్మోస్ట్ ఐ థింక్ విల్ బీ అరౌండ్ 21-22 years ఈజీగా. సేమ్ టైంకి మీతో పాటు ఇంటర్మీడియట్ చదివిన వాడు, ఎంపీసీ చదివిన వాడు ఇంజనీరింగ్ అయిపోయి హీ వుడ్ బి వర్కింగ్ ఇన్ సాఫ్ట్వేర్ కంపెనీ. He would be earning 40 or 50,000 or 60 or 70,000. Okay, now this is the time where the peer pressure is going to start. మీరు అదే టైంకి పీజీ ఎంట్రన్స్ ప్రిపేర్ అవుతూ ఉంటారు. పని చేసుకుంటూ చదవడం అనేది చాలా కష్టం. లిటరలీ చాలామంది డెడికేటెడ్గా కూర్చొని సంవత్సరం పాటు కూర్చొని పనులు ఏం చేయకుండా దిల్ బి లిటరలీ స్టడీయింగ్. మనీ అంతా కూడా హౌస్ నుంచి వస్తుంది వాళ్ళకి. సో ఆ టైంలో పియర్ ప్రెషర్ అనేది కూడా చాలా పెరుగుతూ ఉంటుంది. తీరా చూసేసరికి మీ అదర్ బ్రాంచెస్ చేసిన ఫ్రెండ్స్ రారా అక్కడికి సినిమాకి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అంటారు. వెళ్ళాలి, మోమాటానికైనా వెళ్ళాలి. అక్కడ తినడానికి వెళ్దాం, ఇక్కడ తినడానికి వెళ్దాం అంటారు. చేతిలో చూస్తే డబ్బులు ఉండవు. ఇట్ ఈస్ అ వెరీ వెరీ ట్రికీ ఫేస్. ఎంబీబీఎస్, పోస్ట్ ఎంబీబీఎస్, పీజీ అయిపోయేంత వరకు దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ టఫెస్ట్ ఫేస్ ఇన్ ఎనీబడీస్ లైఫ్ నన్ను అడిగితే. ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది ఎలా ఉండాలి సార్? ఒక పీజీ దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది, బికాస్ దట్ ఈస్ ద రైట్ ఏజ్. ఎప్పుడైతే మనకి ఆ ఏజ్లో పెళ్లి సంబంధాలు చూస్తారు, డాక్టర్స్ అనే వాళ్ళు అప్పటి వరకు బుక్స్ పట్టుకునే ఉంటారు. దే హ్యావ్ వెరీ లెస్ ఫైనాన్షియల్ నాలెడ్జ్. చాలా కొందరే ఉంటారు, వాళ్ళకి ఇంటి బాధ్యత కూడా తెలుస్తుంది, అన్నీ తెలుస్తాయి. మనం ఎంతవరకు ఒక పీజీ చేస్తూ సైమల్టేనియస్గా ఒక ఫ్యామిలీ నడిపించగలం అనే అవగాహన చాలా తక్కువ మందికి ఉంటుంది. బికాజ్ వాళ్ళని ఎస్పెషలీ బ్యాక్గ్రౌండ్ డాక్టర్స్ లేని ఫ్యామిలీస్లో అయితే చాలా అపురూపంగా చూస్తారు. నువ్వు చదువుకుంటున్నావు కదరా నాని ప్లేట్ చేతికి తెచ్చి ఇవ్వడము అలా చూసుకుంటారు. సో అప్పటి వరకు వాళ్ళకి పెద్దగా, అంటే చాలా తక్కువ మంది, ఐఎమ్ నాట్ జనరలైజింగ్ సార్, కాకపోతే చాలా తక్కువ మందికి ఇంటి బాధ్యతలు అవి తెలుస్తాయి. సో ఒక పీజీ లెవెల్కి వచ్చే వాళ్ళకి ఎంతవరకు అవగాహన ఉండడం కరెక్ట్, ఎంత అవసరము అది అనేది ఒకసారి హైలైట్ చేస్తే. ఇప్పుడు మనకు పీజీ స్టేజ్కి వచ్చేసరికి మీరు అన్నట్టుగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ది సేమ్ టైం నాట్ మెనీ పీపుల్ ఆర్ బ్లెస్డ్ వితౌట్ ఎనీ ఫైనాన్షియల్ స్ట్రెస్. దెర్ ఆర్ మెనీ పీపుల్ హూమ్ ఐ నో దే ఆర్ యాక్చువల్లీ బ్లెస్డ్. All they need to do is just go sit and study, get the degree, finish it, come back to practice. Most of the people whose parents are doctors, they already have an established institute untadi vallaki. అయిపోయినాక వచ్చి తిరిగి చూసుకోవాలి. ఎస్పెషలీ మనకు ఫ్యామిలీలో ఫస్ట్ డాక్టర్ అయిన వాళ్ళకి ఇది చాలా కష్టం అండి. సో ఏమవుతుంది అంటే నన్ను అడిగితే ఒక ఫైనాన్షియల్ బర్డెన్ అనేది ఉండడం ఇంపార్టెంట్. దట్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ సంబడీ టు రైస్. ఏంటి అంటే మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్ ఉండడం, ఎట్ ది సేమ్ టైం ఫైనాన్షియల్ కన్స్ట్రెయింట్స్ ఉండడం వల్ల హీ విల్ అండర్స్టాండ్ హౌ టు మేనేజ్ ఎవ్రీథింగ్ ఫైనాన్షియలీ బెటర్. ఎందుకంటే ఇది ఎప్పుడైతే ఎర్లీ స్టేజెస్లో ఫేస్ చేసి బయటకు వస్తామో లైఫ్ ఈస్ గోయింగ్ టు బి రియలీ స్మూత్. ఇప్పుడు మీరు జనరల్ సర్జరీలో కవర్ అయ్యే పరిధిలోకి వచ్చేవి ఏవేవి ఉంటాయి, అది ఒకసారి మీరు హైలైట్ చేయగలిగితే బాగుంటుంది సార్. యాజ్ అ జనరల్ సర్జన్ మనం ఎక్కువగా హెమరాయిడ్స్, ఫిస్చులా, ఫిషర్స్, సేమ్ టైం వారికోజ్ వెయిన్స్, అట్లానే మనకు ఇంటెస్టైనల్ అబ్స్ట్రక్షన్ అంటూ ఉంటాం, అంటే పేగు అడ్డుపడిపోవడం, అలాగే అపెండిసైటిస్, అలాగే పెప్టిక్ అల్సర్ పర్ఫరేషన్, అంటే కడుపులో పుండ్ అనేది మనకు అక్కడ పగిలిపోయి మొత్తం కడుపు అంతా నీరు చేరుకుంటూ ఉంటుంది. ఇవన్నీ కూడా కామన్గా చూస్తున్న జనరల్ సర్జరీ కేసెస్ అండి. హవెవర్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఫీల్డ్ ఆఫ్ సర్జరీ హ్యాస్ బికమ్ సో సబ్ స్పెషలైజ్డ్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది. ఇప్పుడు తల బ్రెయిన్కి న్యూరో, స్పైన్కి స్పైనల్ సర్జరీ ఉంది, అట్లానే మనకు హార్ట్కి సిటీవిఎస్, ఓకే, అట్లానే బాడీలో మనకు దమన్లు అంటూ ఉంటాం, సిరలు అంటూ ఉంటాం, వాస్కులర్ సర్జరీ, అట్లానే మనకు ప్లాస్టిక్ సర్జరీ, కాస్మెటిక్ ప్లాస్టిక్ సర్జరీ అంటూ ఉంటాం, అలానే మనకు క్యాన్సర్ రిలేటెడ్ సర్జికల్ ఆంకాలజీ. ఇంకా చెప్పాలంటే ఆఫ్ లేట్ ఇది స్పెషాలిటీ బేస్డ్ కంటే ఆర్గాన్ బేస్డ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఫారెన్ అబ్రాడ్లో చూసినట్టయితే ఇట్ హెస్ బికమ్ టోటలీ ఆర్గాన్ బేస్డ్ హెపటాలజిస్ట్, ఎక్స్క్లూజివ్లీ లివర్కి అనమాట. అలానే మనకు కోలోప్రాక్టాలజీ అంటుంటాం, కోలన్ అండ్ ప్రాక్టాలజీ. సో ఇప్పుడంతా కూడా ఇట్ హెస్ బికమ్ సో మైన్యూట్లీ స్పెషలైజ్డ్ దట్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఆర్గాన్ బేస్డ్. ఒక 10 years down the lane you'll have a particular specialist only for one particular organ.
ఐఎమ్ ప్రిటీ ష్యూర్ అబౌట్ ఇట్. మీరు చూసినట్లయితే ఆల్రెడీ అబ్రాడ్ మీకు యుఎస్ కానివ్వండి, యూకే కానివ్వండి, యూ ఆల్మోస్ట్ హ్యావ్ ఆర్గాన్ బేస్డ్ స్పెషాలిటీస్. ఇప్పుడు అబ్రాడ్కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటూ చదువుతూ ఉంటారు కదా సార్, అవును. ఏ స్టేజ్ నుంచి స్టార్ట్ చేయడం కరెక్ట్ అంటారు? ఎంబీబీఎస్ స్టేజ్ నుంచా, లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఏ స్టేజ్ నుంచి? సో డిపెండ్స్ ఆన్ ద రూట్ విచ్ దే వాంట్ టు టేక్. ఇప్పుడు యూఎస్కి వెళ్ళాలని అనుకోండి, అయిపోయినాక క్లినికల్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ ఫోకస్ అనేది వాళ్ళకి ఎంబీబీఎస్ టైం నుంచి స్టార్ట్ అవ్వాలి. సో దట్ ఈస్ వేర్ దే హ్యావ్ టు బీ క్లియర్ అబౌట్. నేను యూఎస్కి వెళ్ళాలి అనుకుంటే దానికి ఒక టోటలీ డిఫరెంట్ ప్రొసీజర్. సో దే నీడ్ టు ఫోకస్ ఆన్ దట్ పర్టికులర్ మోడ్ ఓన్లీ. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ కొన్ని డేస్ క్లినికల్ పోస్టింగ్ చేయాలి, అదంతా కూడా ఇంటర్న్షిప్ అయిపోయే ముందు, నీ ఎంబీబీఎస్ డిగ్రీ అయిపోయే ముందే వెళ్ళి చేసుకొని రావాలి, క్లర్క్షిప్ అంటూ ఉంటారనమాట. అలా చేసుకున్నాక వాళ్ళకి కొంతవరకు యూఎస్ బేస్డ్ మెడిసిన్ మీద కొంతవరకు ఒక ఐడియా వస్తుంది. ఆ తర్వాత కూర్చొని యూఎస్ఎంఎల్ఈ స్టెప్స్ అనేది ఇవ్వాలి, విచ్ ఈజ్ యాక్చువల్లీ వెరీ మచ్ ఏమంటారు, ఫైనాన్షియలీ కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది కాస్ట్ అంతా కూడా. అట్ ది సేమ్ టైమ్ యూ నీడ్ టు పుట్ ఇన్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. ఎందుకంటే అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటేనండి, మనకు ఇక్కడ ఒక కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో వేర్ యూ ఆర్ గోయింగ్ టు కంపీట్ విత్ 1 lakh పీపుల్. కానీ మీకు అక్కడ యూఎస్ ఇట్లాంటి వాటికి వచ్చేసరికి మనం డిఫరెంట్ స్టెప్స్లో ఇస్తూ ఉంటారు ఎగ్జామ్. అక్కడ మీతో పాటు ఎవరు కంపీట్ చేయరు. మీరు పోయి ఆ పర్టికులర్ ఎగ్జామ్ స్లాట్ పెట్టుకున్నారంటే మీరు ఒక్కరే ఇస్తూ ఉంటారు ఎగ్జామ్, మీతో పాటు ఎవరు కంపీట్ చేయరు. సో ఈ కాంపిటీషన్ మోడ్ అనేది రిలేటివ్లీ తక్కువ ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఉండే అడ్వాంటేజెస్ ఏంటంటే స్ట్రెస్ ఎక్కువ ఉండదు. దీనివల్ల డిసడ్వాంటేజ్ ఏంటంటే టైం మేనేజ్మెంట్ చాలా పూర్ అవుతుంది. ఎందుకంటే డేట్ మీరు చూస్ చేసుకుంటారు, అండ్ దానివల్ల మీరు ఆ టైం అనేది సరిగ్గా మేనేజ్ చేసుకోకపోవడం అనేది చాలా కామన్గా అవుతూ ఉంటుంది. సో యూఎస్కి వచ్చేసరికి ఇది మోడ్ అండి. ఆస్ట్రేలియాకి, కెనడాకి, యూరోప్కి కూడా ట్రై చేస్తూ ఉంటారు కదండి, దాంట్లో ఏది ఎలా ఉంటుంది, ఎక్కడ ఇప్పుడు బాగా వేకెన్సీస్, ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయని అనుకుంటారు మీ ఉద్దేశం? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి ఐ వాంట్ టు మేక్ ఇట్ వెరీ క్లియర్, ప్రాక్టీసింగ్ మెడిసిన్ ఇన్ యువర్ హోమ్ ల్యాండ్ ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే యు ఆర్ దేర్ విత్ యువర్ ఫ్యామిలీ, యు ఆర్ దేర్ విత్ యువర్ పీపుల్. ఎండ్ ఆఫ్ ద డే ఫారెన్ ల్యాండ్ ఈజ్ ఆల్వేస్ ఫారెన్ ల్యాండ్. నో మ్యాటర్ హౌ ఎవర్ గుడ్ ఇట్ ఈస్, ప్రాబబ్లీ అక్కడ అప్రోచ్ వేరుంటుండొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ది డే యూ ఆర్ అన్ అవుట్ సైడర్ దేర్. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇందాక యుఎస్ గురించి మాట్లాడాను, అట్లానే కెనడా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, యూరోప్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్, జర్మనీ కానివ్వండి, ఇవన్నీ కూడా లీస్ట్ ఎక్స్ప్లోర్డ్ రూట్స్ అనమాట. ఇంతకుముందు యూకే కొద్దిగా కామన్గా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు మధ్యలో ఓపెన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు కూడా చాలా టైట్ అయిపోయింది అనమాట యూకే కూడా, బికాస్ లాట్ ఆఫ్ ప్రొటెస్ట్ ఫ్రమ్ ద లోకల్స్ దట్ బయట నుంచి వస్తున్నారు అని చెప్పి. సో ఈ ఆఫన్ ఈ లెస్ ఎక్స్ప్లోర్డ్ రూట్స్ అనేది క్రైటీరియా కొంచెం స్ట్రిక్ట్గా ఉంటుంది. ఆస్ట్రేలియా అయితే మనకు ఎగ్జామ్ అనేది ఒకటి ఇవ్వాల్సి వస్తుంది. అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక అసెస్మెంట్ పాత్వే అనేది ఉంటుందండి. దానికి హౌ స్కిల్డ్ యు ఆర్ కంపేర్డ్ టు అన్ ఆస్ట్రేలియన్ బేస్డ్ ఎడ్యుకేషన్ తీసుకున్న వాళ్ళకి ఒక కంపారిజన్లో చూసి వాళ్ళు ఇఫ్ యూఆర్ స్కిల్డ్ ఎనఫ్ మీకు టెంపరీ లైసెన్స్ ఇవ్వడం, లేదంటే ఒకరి కింద పని చేయమని చెప్పడం కొన్ని ఇయర్స్, ఇట్లాగా టిల్ దే ఫైండ్ యూ యాక్చువల్లీ ఆన్ పార్ విత్ దేర్ పర్టికులర్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మై సిన్సియర్ సజెషన్ ఇస్ గివెన్ అ ఛాన్స్ యూ షుడ్ ఆల్వేస్ ప్రాక్టీస్ ఇన్ యువర్ హోమ్ ల్యాండ్. సో స్ట్రెస్ని బీట్ చేయడానికి మీరు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తారు? ఫిట్నెస్ కోసం మీరు ఏం చేస్తుంటారు సార్? టు బి వెరీ ఆనెస్ట్, ఐఎమ్ నాట్ మచ్ ఇన్ టు ఫిట్నెస్ అండి. మై ఓన్లీ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఆర్ స్ట్రెస్ బస్టర్ ఇస్ క్రికెట్. ఐ థింక్ ఐ ఆల్మోస్ట్ ప్లే 2 to 3 matches a week, and I travel every month to the multiple places only for the sake of playing cricket matches. My doctor leagues అనేవి అవుతూ ఉంటాయి all over India. So that is my biggest stress buster. సో మరి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా చేస్తారు సార్? డెఫినెట్గా అండి. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ actually in fact I don't want to call it as balance, because I really don't think I'm actually balancing it, because most of the time I'm kind of busy traveling to multiple places and looking after cases and then coming back, and ఏదైనా ఫ్రీ టైం ఉంటే అక్కడ ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్స్ కానీ వెళ్తూ ఉంటాను. అండ్ ఇంట్లో ఉన్నంతసేపు ఐ థింక్ లైక్ ఐ టెన్ టు స్పెండ్ గుడ్ టైమ్ విత్ మై వైఫ్, విత్ మై కిడ్స్ అండ్ విత్ మై ఫ్యామిలీ. సార్, హౌ డిఫరెంట్ ఇస్ ప్రాక్టీస్ ఇన్ ఇండియా వర్సెస్ ప్రాక్టీస్ ఇన్ అబ్రాడ్? అంటే ఇండియన్ మెడికల్ ప్రాక్టీస్కి, పేషెంట్స్కి దొరికే లగ్జరీ అని నేను చెప్తున్నాను బికాజ్ ఐ నో కాబట్టి, అబ్రాడ్లో సిచ్యువేషన్, మెడికల్ సినారియో ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి చెప్పగలిగితే. ఖచ్చితంగా మేడం, టోటలీ కాంట్రాస్ట్ అండి, కంప్లీట్లీ డిఫరెంట్. వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ హెల్త్ కేర్ ఇన్ ఇండియా. ఏంటి అంటే మీకు ఒక స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ కావాలి అంటే మీకు గంటలో దొరుకుతుందండి. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ పే ద కన్సల్టేషన్ ఫీజ్. అదే మీకు ఒక ఎంఆర్ఐ కానివ్వండి, ఒక సిటీ స్కాన్ కానివ్వండి, గంటలో మనకు ఎక్కడైనా కూడా చేస్తారు. ఓకే, హవెవర్ బయట ఇంత లగ్జరీ లేదండి.
ఒక సిటీ స్కాన్ కావాలన్నా, ఒక పర్టికులర్ ఎంఆర్ఐ స్కాన్ కావాలన్నా, ఫర్ దట్ మ్యాటర్ మీకు ఒక స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ దొరకాలన్నా కూడా కొన్ని నెలలు టైం పడుతుంది. అండ్ దిస్ ఇస్ నాట్ ఎ జోక్, ఐఎమ్ నాట్ ఎగ్జాగరేటింగ్ ఇట్. కనీసం 1 నెల నుంచి 2 నెలలు టైం పడుతుందండి. ఐ హ్యావ్ సీన్ దిస్ ఇన్ మై ఫ్రెండ్స్ కేస్. క్రాన్స్ డిజీజ్ డయాగ్నోస్ అయ్యింది, కానీ పర్టికులర్ ప్రోటోకాల్ ప్రకారం వెళ్ళి దానికి ఒక కన్క్లూజన్కి రావడానికి వాళ్ళకి దాదాపు 1 నెల రోజుల పైన పట్టింది యూకేలో. అండ్ ఆఫ్టర్ దట్ ఒక ప్రొసీజర్ అయ్యేంత వరకు ఆ పర్టికులర్ ఇన్వెస్టిగేషన్స్ ఎంఆర్ఐ చేయించడానికి ఎమర్జెన్సీ బేసిస్ మీద 1 నెల రోజులు పట్టింది. అండ్ దిస్ ఎంఆర్ఐ వాజ్ డన్ ఆన్ అన్ ఎమర్జెన్సీ బేసిస్. ఎమర్జెన్సీ బేసిస్ 1 నెల రోజులు పడ్డం అనేది ఇట్ ఈస్ నాట్ అ జోక్. హవెవర్ మన దగ్గర సిచ్యువేషన్, వీఆర్ ఆల్ బ్లెస్డ్. మీకు ఒక ఫ్రాక్షన్ ఆఫ్ అ సెకండ్లో ఒక ఫోన్ కాల్ కొడితే మీకు ఒక స్పెషలిస్ట్ అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఒక పర్టికులర్ ఇన్వెస్టిగేషన్ గంట సేపులో అవుతుందండి మీకు మన దేశంలో. కానీ అన్ఫార్చునేట్లీ పీపుల్ డోంట్ రియలైజ్ హౌ లగ్జూరియస్ దే ఆర్ హియర్. ఐ విష్ యాక్చువల్లీ మన జనాభా దే రియలైజ్ దట్. సార్, ఐ వుడ్ లైక్ టు కాంట్రడిక్ట్. ఒక్కటే జస్ట్ డౌట్ ఏంటంటే, అప్పుడు ఒకవేళ ఏదైనా ఒక నైట్ 10 o'clock ఆ టైంలో వెళ్తే ఇక్కడ కూడా ఇప్పుడు కూడా అన్లెస్ అండ్ అంటిల్ ఒక వెరీ ఇంపార్టెంట్ పర్సన్ అయితే తప్ప ఇమీడియట్గా అయితే అయిపోదు. బట్ రిలేటివ్లీ డెఫినెట్గా కొంచెం తొందరగా అవుతుంది. మీకు 1 డేకి 1 మంత్కి చాలా డిఫరెన్స్ ఉందండి. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు యూకే కానివ్వండి, యూఎస్ కానివ్వండి, మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన దగ్గర గ్యాస్ట్రెంటాలజిస్ట్ దగ్గరికి వెళ్తాం. ఎందుకు? ఎండోస్కోపీ చేయించుకోవడానికి. అపాయింట్మెంట్ తీసుకున్నారా, వెళ్ళారా, ఎండోస్కోపీ చేయించుకున్నారా, వచ్చారా, పొద్దున వెళ్తే సాయంత్రం వచ్చేస్తారు మీరు. అదే మీరు ఒక గ్యాస్ట్రెంటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అంటే యూఎస్ కానివ్వండి, యూకే కానివ్వండి, ఫస్ట్ మీ జీపీ దగ్గరికి వెళ్ళాలి, జనరల్ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్ళాలి. ఆయన చూసి అవునండి మీకు ఇది అవసరం ఉంది అని చెప్పి ఆయన పంపించాలన్నమాట రెఫరెన్స్ కింద. సో అండ్ సో పలానా వ్యక్తికి ఇలా అవసరం ఉంది అని చెప్పి అలా పంపించినప్పుడు వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తారు. అది 1 నెల రోజుల తర్వాత అవ్వచ్చు, 2 నెలల తర్వాత అవ్వచ్చు. ఆ తర్వాత ప్రొసీజర్కి అపాయింట్మెంట్ తీసుకోవాలి. సో ఇప్పుడు విన్న దాని ప్రకారం అండి, డాక్టర్ గారు చెప్పిన దాని ప్రకారం వైలెన్స్ అగేన్స్ట్ డాక్టర్స్, ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమయ్యే ఉంటుంది. వీఆర్ బ్లెస్డ్ టు హ్యావ్ దిస్ మెడికల్ ఆల్ దిస్ ఫెసిలిటీస్ హియర్ విచ్ డోర్ స్టెప్ లెవెల్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. టెస్ట్స్ కానీ ఏవైనా కానీ లేదా కన్సల్టేషన్ అయినా కానీ విదౌట్ మచ్ వెయిటింగ్ టైమ్ ఆర్ లాంగింగ్ టైమ్ తొందరగానే అయిపోతున్నాయి రిలేటివ్లీ. కాబట్టి వైలెన్స్ అగేన్స్ట్ డాక్టర్స్ అనేది డెఫినెట్లీ ఇట్స్ అ కండెమ్నబుల్ థింగ్ అండి. వీ ఆల్ షుడ్ టేక్ దిస్ మెసేజ్ హోమ్ ఫ్రమ్ దిస్ పాడ్కాస్ట్ అట్లీస్ట్. డెఫినెట్గా అండి, వైలెన్స్ అగేన్స్ట్ డాక్టర్స్ ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ నన్ను అడిగితే. ఆల్వేస్ థింక్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ డాక్టర్. He is almost dedicating his 28 years, 25 years of peak life, literally family life, personal life, అన్నీ వదిలేసి he is dedicating his life to the society. అందరూ ఏమంటారు? డబ్బుల కోసం చేస్తున్నారు. కాదండి, అందరికీ డబ్బులు రావు. 100లో 4, 5 they will be really doing well. Not everybody does financially well. However, in spite of that, for giving value to the profession, for value to whatever he has studied, he is dedicating his life. ఏ డాక్టరు కూడా ఏ పేషెంట్కి కావాలని చెడు చెయ్యరు. ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ డాక్టర్స్, వీఆర్ నాట్ గాడ్. 100% అనేది మెడికల్ ఫీల్డ్లో ఉండదు. ఎవరైనా కూడా 100% పేషెంట్కి మంచి చేయడానికే ప్రయత్నిస్తారు. కొన్నిసార్లు ప్రాబబ్లీ డిలేడ్ ప్రజెంటేషన్, లేట్ స్టేజెస్లో రావడం వల్ల, అది చేతులు దాటేసిన స్టేజ్లో రావడం వల్ల కొన్నిసార్లు కాపాడడం ఇబ్బంది అవ్వచ్చు. అలా అని చెప్పి వాళ్ళు ఎవరూ కావాలని చెయ్యరు. ఓకే, సంబడి హూ ఇస్ డెడికేటింగ్ హిజ్ ఎంటైర్ యూత్, లిటరలీ 10 to 15 years ఆఫ్ యూత్ని సాక్రిఫైస్ చేసి, ఫ్యామిలీ లైఫ్ని సాక్రిఫైస్ చేసి, ఆఖరికి వాళ్ళకి సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరికి టైం ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దేర్ ఓన్ ఫ్యామిలీ, లాస్ట్కి వచ్చేసరికి, ఫ్యామిలీ వరకు వచ్చేసరికి ఎంతైతే టైం సొసైటీకి ఇస్తారో అందులో 10% కూడా ఫ్యామిలీకి ఇవ్వలేరు. కనీసం దాన్ని కన్సిడర్ చేసైనా ఐ థింక్ వైలెన్స్ అగేన్స్ట్ డాక్టర్స్ షుడ్ కమ్ డౌన్. సార్, ఇప్పుడు చాలా మంది డాక్టర్స్ వేరే వేరే సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కూడా ప్యారలల్గా చేసుకుంటున్నారు. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? డెఫినెట్గా అండి, వన్ షుడ్ ఆల్వేస్ హ్యావ్ అట్లీస్ట్ 3 to 4 సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. ఒకటి మెడికల్ ఫీల్డ్లో ఉన్నాం కదా అని చెప్పి ఓన్లీ దాన్ని బేస్ చేసుకొని ఉండకూడదండి. వన్ షుడ్ హ్యావ్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కానివ్వండి, ల్యాండ్లో కానివ్వండి, ఫ్లాట్స్ పర్చేస్ చేయడం కానివ్వండి. కానీ ఎప్పుడు, వెన్ షుడ్ యూ డూ ఇట్? యూ షుడ్ ఓన్లీ డూ ఇట్ వెన్ యూఆర్ ఫైనాన్షియలీ స్టేబుల్. ఆ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ఎప్పుడు వస్తుంది? ఎంబీబీఎస్ అయిపోగానే రాదు, పీజీ అయిపోగానే రాదు. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఖచ్చితంగా
కొన్నేళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక స్టేబుల్ లైఫ్ వచ్చిన తర్వాత సర్ప్లస్ ఇన్కమ్ అనేది దాన్ని తీసుకొని మనం మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ కింద చేసుకోవడం, లేకపోతే వేరే బిజినెస్ వెంచర్లోకి దిగడం, అలా చేసుకున్నట్టయితే ఫైనాన్షియల్గా సస్టైన్ అవ్వచ్చు. అండ్ ఖచ్చితంగా ఈ మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఒక మంచి కాన్సెప్ట్ అండి. ఎందుకంటే రేపన్న రోజు మెడిసిన్ ప్రాక్టీస్ చేయలేని రోజు రావచ్చు. అలాంటప్పుడు హౌ ఆర్ యూ గోయింగ్ టు సర్వైవ్? యూ నీడ్ టు హ్యావ్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. అందుకే ఇది డాక్టర్స్కి ఒక్కటే కాదండి, మనిషి అన్న ప్రతి వాడికి మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉండాలి. సార్, ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ ఫినిష్ చేసిన ఒక అబ్బాయి, ఓకే, మెడికల్ ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటున్నాడు, లేదా ఇంటర్లోకి ఇప్పుడే స్టెప్ అవుతున్న అబ్బాయి, ఓకే, బైపీసీ తీసుకోవాలనుకుంటున్నాడు. సో పేరెంట్స్ కానీ ఆ అబ్బాయి కానీ ఆర్ అమ్మాయి కానీ వాళ్ళు ఎలా మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి, ఫైనాన్షియల్గా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎమోషనల్గా ఎంత వాళ్ళకి ఒకరికొకరు ర్యాపో కానీ ఎంత ప్రిపరేషన్ అవసరం? సో బికాస్ దిస్ ఇస్ అ లాంగ్ కెరియర్ కదా సార్, ఈజీగా అయిపోయేది కాదు. 5 years ఎంబీబీఎస్ ప్లస్ ఒక 3 years ఎండి ఆర్ ఎంఎస్, దాని తర్వాత మళ్ళీ సూపర్ స్పెషాలిటీ కూడా ఈ మధ్య చాలా మంది చేస్తున్నారు, కంపల్సరీ అయిపోయింది. ఆర్ సూపర్ స్పెషాలిటీ బెటరా, ఫెలోషిప్ బెటరా? ఇఫ్ యూ కెన్ కవర్ ఆల్ దిస్ టాపిక్స్ సార్, ఒక్కసారి ఎంత ప్రిపరేషన్ అవసరం పేరెంట్స్కి కానీ ఆల్సో ద స్టూడెంట్స్కి కానీ? సో సంబడి మెడికల్ ఫీల్డ్లోకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, యూ మేకప్ యువర్ మైండ్ ఫర్ ద నెక్స్ట్ 20 years యూ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ ఫ్యామిలీ. అది ఎమోషనల్ సపోర్ట్ కానివ్వచ్చు, ఫైనాన్షియల్ సపోర్ట్ కానివ్వచ్చు. ఓకే, సో మనకు ఎంబీబీఎస్ ఒక్కటి చేస్తే కష్టం అండి. ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీ చేయాలి. ఆ పీజీ మనకు ఇఫ్ యూ వర్క్ రియలీ హార్డ్ అండ్ ఇఫ్ యూ కెన్ మేనేజ్ టు గెట్ ఇన్ అ గవర్నమెంట్ కాలేజ్ స్టైపెండ్ వస్తుంది. సో ఎంతో కొంత బర్డెన్ అనేది తగ్గుతుంది. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకు కాలేజెస్లో స్టైపెండ్ అనేది కూడా కరెక్ట్ టైంకి వస్తుందా లేదా అనేది కూడా పెద్ద క్వశ్చన్ మార్క్. సో మనకు ఖచ్చితంగా ఫైనాన్షియల్ సపోర్ట్ అనేది కూడా ఉండాలి. సో పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటి అంటే, ఇఫ్ యూ వాంట్ యువర్ కిడ్స్ టు గెట్ ఇన్ టు మెడికల్ స్ట్రీమ్, ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇంపాక్ట్ ఫర్ ద నెక్స్ట్ 15 years. అంటే ఎంబీబీఎస్ అయిపోయి, పీజీ అయిపోయి, సూపర్ స్పెషాలిటీ, ఇఫ్ ఎట్ ఆల్ దే వాంట్ టు డూ సూపర్ స్పెషాలిటీ. హవెవర్ ఆ స్టేజ్కి వచ్చేసరికి మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బీ మ్యారీడ్, పిల్లలు కూడా ఉంటూ ఉంటారు. సో దట్ ఈస్ ఆల్ అగైన్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్ అండ్ ఇట్ ఈస్ వే టూ కాంప్లికేటెడ్. ఒకసారి పీజీ అయిపోయాక ఇట్ ఈస్ వే టూ కాంప్లికేటెడ్ బికాస్ దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ విచ్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ టు ప్లే. బికాస్ యువర్ ఫ్యామిలీ విల్ బీ ఇన్వాల్వ్డ్, యువర్ కిడ్స్ ఆర్ గోయింగ్ టు బీ ఇన్వాల్వ్డ్. అండ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఉంటారు హూ ఆర్ ఇన్ అ పొజిషన్ టు గెట్ అ సీట్, హవెవర్ ఫైనాన్షియల్గా దే ఆర్ నాట్ ఏబుల్ టు ఎఫర్డ్ ఇట్. సో మనకు ఈ రోజుల్లో మనకు బ్యాంక్స్ అనేవి కూడా ఎక్కువగా లోన్స్ ఇస్తున్నాయి మెడికల్ ఫీల్డ్కి. ప్రాబ్లీ 10 or 20 years బ్యాక్ ఇంతకన్నా లోన్స్ ఇచ్చే వాళ్ళు కూడా లేరండి ఎంబీబీఎస్ సీట్ కోసం. సో ఇప్పుడు అదే ఎంబీబీఎస్ ఫీజు కట్టడానికి మనకు లోన్ తీసుకోవాలంటే ఏదో ఒకటి కొల్లాటరల్ కింద పెట్టేవాళ్ళు. ఆ కొల్లాటరలే ఉన్నప్పుడు వాళ్ళే ఫీజు కట్టుకునే వాళ్ళు కదా. హవెవర్ థింగ్స్ హ్యావ్ చేంజ్డ్. ఈ రోజుల్లో మనకు బ్యాంక్స్ కూడా ఈ ఫీజ్ కోసం అనేది లోన్స్ అనేవి కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. సో ఇఫ్ యూఆర్ ఇన్ అ కంఫర్టబుల్ పొజిషన్ టు రీపే ఇట్, ఎస్ డెఫినెట్గా లోన్స్ అనేవి కూడా బాగా హెల్ప్ అవుతాయండి. సార్, ఇంకొకటి ఏంటంటే ఇంటర్మీడియట్కి వెళ్ళే ఒక అమ్మాయి కానీ అబ్బాయిని కానీ వాళ్ళ పియర్ ప్రెషర్ కానీ, కజిన్స్ కానీ ఎవరైనా కానీ, వాళ్ళ ఇంట్లో ఓన్ పేరెంట్స్ అయినా కానీ, లేదా ఆంటీ అంకుల్ ఎవరైనా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అయినా కానీ, నువ్వు బైపీసీ తీసుకోరా, నువ్వు బైపీసీ తీసుకో, ఎంబీబీఎస్ వచ్చేస్తుంది, సీట్స్ చాలా పెరిగాయి, ఇప్పుడు గవర్నమెంట్ సీట్స్ కూడా చాలా ఉన్నాయి, ఫినిష్ చేసే 5 yearsలో అయిపోతుంది, బయటికి వచ్చాక నువ్వు కన్సల్టేషన్ ఫీజే నీకు 500 వస్తుందిరా, ఈజీగా 600-700 పెంచుకుంటూ వెళ్ళొచ్చు నువ్వు కొంచెం పికప్ అవుతే అని చెప్పి పుష్ చేసి పంపిస్తారు కదా సార్. అప్పుడు వాళ్ళు ఓకే బాగుంటుందేమో లైఫ్ అని చెప్పి ఫస్ట్ ఎంత వద్దు అనుకున్నా ఇలా రుద్ది సరే అని ఇంక్లైన్ అవుతారు టువర్డ్స్ టేకింగ్ ఎంబీబీఎస్ సీట్. అలాగా ఎంబీబీఎస్లోకి ఎంటర్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ స్టూడెంట్ ఇప్పుడు కక్కలేక మెంగలేక తర్వాత బయటపడలేక నెక్స్ట్ కెరియర్ ఆప్షన్ చూస్ చేసుకోవాలంటే మళ్ళీ ఎంపీసీ నుంచి స్టార్ట్ చేయాలి అంటే అలా వెళ్ళొద్దు అని ఎలాగ చెప్పాలి? వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? సో దిస్ ఇస్ యాక్చువల్లీ అ వెరీ నైస్ క్వశ్చన్ అండి. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ అ కపుల్ ఆఫ్ మై ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఇంట్రెస్ట్ లేకుండా మెడిసిన్లో జాయిన్ అయ్యి ఫస్ట్ ఇయర్ అయిపోయాక వదిలేసి తిరిగి దే హ్యావ్ గాన్ బ్యాక్ టు ఇంజనీరింగ్ అండ్ దే ఆర్ రియలీ డూయింగ్ వెల్. Let me make it very clear, they are very happy, they are really doing well. One of my close friend, first year MBBS, కేవలం పియర్ ప్రెషర్, ఇంట్లో వాళ్ళ ప్రెషర్ వల్ల వచ్చి జాయిన్ అయ్యాడు. బట్ హీ ఫెల్ట్ హీ వాజ్ నాట్ హ్యాపీ. ఆపేసి మళ్ళా హీస్ గాన్ బ్యాక్, మళ్ళా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇచ్చి ఇంజనీరింగ్ తనకు నచ్చిన కాలేజ్లో చేశాడు, ఇప్పుడు మంచి జాబ్ చేసుకుంటున్నాడు అండ్ హీస్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో నేను చెప్పేది ఏంటంటే పియర్ ప్రెషర్ కానివ్వండి, ఇంట్లో ప్రెషర్లో కానివ్వండి, లొంగకండి. క్లియర్గా చెప్పండి నాకు ఇంట్రెస్ట్ లేదంటే ఇంట్రెస్ట్ లేదు. ఇట్ ఈస్ నాట్ అ బెడ్ ఆఫ్ రోజెస్. రోజుకు కూడా ముళ్ళు ఉంటుంది. ఆ స్టేజ్కి రావాలంటే ఆ ముళ్ళు తొక్కునే రావాలి. ఎందుకంటే
ఈ మెడికల్ ఫీల్డ్ అనేది లాంగ్ టైం పడుతుందండి ఇందులో. సార్ ఇప్పుడు మీరు చెప్పినది ఏంటంటే స్టూడెంట్స్ వల్నరబుల్గా ఉండని వాళ్ళ గురించి స్ట్రాంగ్గా ఉండండి అని చెప్తున్నారు. వల్నరబుల్గా ఉంటారనుకోండి, అప్పుడు పేరెంట్స్కి కదా మీరు చెప్పాలి అంటే అలా ఖచ్చితంగా push అండి. చేయొద్దు అని. ఖచ్చితంగా అండి. ప్లీజ్ పేరెంట్స్ డోంట్ పుష్ యువర్ కిడ్స్ ఇఫ్ ఎట్ ఆల్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే వాళ్ళకి మెడికల్ వైపు ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు వాళ్ళకి ఏ పర్టికులర్ బ్రాంచ్ ఇంట్రెస్ట్ ఉందో, ఇప్పుడు మెడికల్ మీద ఇంట్రెస్ట్ లేదన్నాను కదా అని చెప్పి ఇంజనీరింగ్ ఒక్కటే కాదండి ఆప్షన్, మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. బీబీఏ ఉంది, బీకామ్ ఉంది, మల్టిపుల్ బ్రాంచెస్ ఉన్నాయి. గాన్ ఆర్ దోస్ డేస్. ఇవాళ రేపు టు బి వెరీ ఆనెస్ట్ అండ్ టు బి వెరీ ఫ్రాంక్, ఎడ్యుకేషన్ ఓన్లీ ప్లేస్ అ స్మాల్ రోల్. ఓకేనా? దెర్ ఆర్ మెనీ పీపుల్, మల్టిపుల్ బ్రాంచెస్ వచ్చేస్తున్నాయి ఇప్పుడు. ఏంటి అంటే ఎడ్యుకేషన్ గివ్స్ యూ అ బేసిక్ ఫౌండేషన్ ఫర్ లైఫ్, బట్ ఇట్ ఈస్ నాట్ ఎంటైర్ లైఫ్. సార్ ఓకే, మీరు చెప్పిన మెసేజ్ ఎంబీబీఎస్లోకి ఎంటర్ అవ్వకుండా ఉండే వరకు ఓకే, కానీ ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు కదా సార్ 500 వచ్చేస్తుంది ఓపీకి అనేది ఎంతవరకు నిజము? అసలు ఎంబీబీఎస్ అయిపోయాక క్లినిక్ ఓపెన్ చేసే వాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అని మీరు అనుకుంటున్నారు? వాట్ ఈస్ ద రియాలిటీ ఆఫ్ ఇట్? సో డిపెండ్స్ అండి. ఇప్పుడు మీది ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీసీ ప్రిపేర్ అవ్వాలా, పీజీ చేయాలా వద్దా అనేది కూడా మీరు తిరిగి వచ్చే ప్లేస్ పట్టు ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక 2 tier 3 tier ప్లేసెస్ అంటే ఎస్ ఖచ్చితంగా పేషెంట్స్ వస్తారు, ఎట్ ది సేమ్ టైం మీరు సర్వీస్ చేస్తారు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద రిమోట్ ప్లేసెస్లో ఏమవుతుంది అంటే వీ హార్డ్లీ హ్యావ్ డాక్టర్స్ ఆల్సో. అట్లాంటి ప్లేస్లో డెఫినెట్గా యు ఆర్ డూయింగ్ వెరీ గుడ్ టు ద సొసైటీ. ఒక ఎంబీబీఎస్ అయిపోయిన డాక్టర్ వచ్చి అలాంటి ప్లేసెస్లో సర్వీస్ చేస్తున్నాడంటే అది సొసైటీకి చాలా మంచిదండి ఖచ్చితంగా. బట్ ఇవాళ రేపు ఉన్న పరిస్థితులు బట్టి చూసినట్టయితే మనకు పోస్ట్ ఎంబీబీఎస్ సిటీస్లో ఒక క్లినిక్ పెట్టుకొని ఎస్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ వెల్ అండ్ గుడ్. అంటే ఐ హ్యావ్ సీన్ పీపుల్ జస్ట్ ఎంబీబీఎస్ చేసి దే ఆర్ ప్రొవైడింగ్ కేర్ ఆన్ కాల్ సర్వీసెస్ అంటారనమాట. ఓకే, సో హోమ్ విజిట్స్ చేస్తూ దే ఆర్ డూయింగ్ ఫైనాన్షియలీ వెల్ అండ్ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అబౌట్ దేర్ పర్సనల్ లైఫ్. సో దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఇట్ వాస్ వెరీ ఇన్సైట్ఫుల్ సార్. సో సార్ చెప్పిన దాని ప్రకారం ఇఫ్ ఎనీ స్టూడెంట్ ఇస్ ప్రిపేరింగ్ టు గెట్ ఇన్ టు మెడిసిన్, ఒక్కసారి ఈ పాడ్కాస్ట్ చూడండి. మీకు నిజంగా ఎంతవరకు ఇంట్రెస్ట్ ఉందో మీరు క్రాస్ చెక్ చేసుకోండి. ఇది పియర్ ప్రెషర్ కోసం తీసుకుంటున్నారా, డబ్బుల కోసం తీసుకుంటున్నారా, లేదా జస్ట్ డాక్టర్ అనే ట్యాగ్ కోసం తీసుకుంటున్నారా అనేది చెక్ చేసుకోండి. జస్ట్ డాక్టర్ అనే ట్యాగ్ కోసం తీసుకున్నట్లయితే మీకు వేరే ఏ సబ్జెక్ట్ పారాక్లినికల్స్ చేసినా, పిహెచ్డీ చేసినా, లేకపోతే ఇంకేదన్నా ఆర్ట్స్లో పిహెచ్డీస్ చేసినా కానీ వస్తుందండి. డోంట్ గెట్ ఇన్ టు దిస్ ఫాల్స్ ట్రాప్ ఆఫ్ జస్ట్ డాక్టర్ అనే ట్యాగ్ కోసం అని చెప్పి. దిస్ ఈజ్ అ వెరీ ప్యాషన్తో కూడుకున్న ఒక ఫీల్డ్. దాంట్లో ప్యాషన్ ఉండాలి, ఉంటేనే దీంట్లోకి మీరు వచ్చి పీస్ఫుల్గా ఉండగలుగుతారు. ఎందుకంటే ఎవరికి వాళ్ళది క్వశ్చన్ చేసుకొని నేను ఎందుకు ఈ ఫీల్డ్లోకి వెళ్తున్నాను అనేది చాలా ఇంపార్టెంట్ అండి. జస్ట్ అలా ఎవరో చెప్పారు కదా, ఇందులో ఏదో బాగా డబ్బులు వస్తాయి కదా, పేరు వస్తుంది కదా అనుకుంటే సరిపోదు. హార్డ్ వర్క్ ఇస్ లైక్ మ్యాండేటరీ థింగ్ అండి, చాలా ఖచ్చితంగా ఉండాల్సిన విషయం. సో దట్ వాస్ దిస్ పాడ్కాస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.